40 ఏళ్ల అనుభవం నవ్వుల పాలు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయవేత్త, ఎంతో ముందు చూపు ఉన్న పరిపాలనా దక్షుడు. ఇవన్నీ చంద్రబాబు తనకు తానుగా ఇచ్చుకున్న బిరుదులు. ఈ విషయాలన్నీ ఆయనే ఎప్పటికప్పుడు చెప్పుకుంటారు తప్ప కనీసం తెలుగుదేశం పార్టీలోని ఏ ఒక్క నేత చంద్రబాబు గురించి ఇలా మాట్లాడరు. అందుకే చంద్రబాబును స్వయం ప్రకటిత మేధావి అంటారు. ఈ స్వయం ప్రకటిత మేధావి ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీని కాపీ కొట్టారు. నవరత్నాల్లో భాగంగా వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు పెన్షన్ పెంచుతానని ప్రకటించారు. కనీస పెన్షన్ 2000 రూపాయలని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 9న ఇచ్చాపురంలో తన పాదయాత్ర ముగింపు సందర్భంగా కూడా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా పునరుద్ఘాటించారు. పాదయాత్ర విజయవంతం అవ్వడంతో చంద్రబాబులో ఓటమి భయం పెరుగుతోంది. అందుకే ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెన్షన్ హామీని హడావిడిగా చంద్రబాబు అమల్లోకి తీసుకొచ్చారు. పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 1000 రూపాయల నుండి 2000 చేశారు. అది కూడా జనవరి నెల నుండే అమల్లోకి తెస్తున్నారు. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి భయపడి చంద్రబాబు హడావిడిగా అమలు చేస్తున్న పథకమే. చంద్రబాబు తన వయస్సుని, అనుభవాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని అనుసరించడం ఇప్పుడు కొత్తేం కాదు. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలను చంద్రబాబు కాపీ కొట్టారు. చివరికి ప్రత్యేక హోదా పేరుతో ఆయన ఇప్పుడు చేస్తున్న నవనాటకం మొత్తం జగన్మోహన్ రెడ్డిని కాపీ కొట్టిందే. పార్లమెంట్ లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన విషయం కూడా జగన్మోహన్ రెడ్డి నుండి కాపీ కొట్టిందే. అవిశ్వాస తీర్మానం వల్ల ఏం సాధిస్తాం అంటూ ప్రశ్నించిన చంద్రబాబు తరువాత అవిశ్వాస తీర్మానం పెట్టి ఏదో సాధించేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. పచ్చ మీడియా అండ చూసుకుని చంద్రబాబు ప్రజలను తన ప్రచారంతో మోసం చేయొచ్చని అనుకుంటున్నారు. కానీ పచ్చ మీడియా చంద్రబాబుకు బానిస చాకిరీ చేసినా సోషల్ మీడియా పుణ్యమా అని నిజాలు ప్రజలకు తెలిసిపోతున్నాయి. అందువల్లే చంద్రబాబు ముసుగును ప్రజలు తొలగించి చూడగలుగుతున్నారు. 4.5 ఏళ్లు మౌనంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు నిరుద్యోగులు, వృద్ధులు, వికలాంగులు గుర్తొచ్చి నజరానాలు ప్రకటిస్తున్నారు. 2000 నెలకి నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి 4.5 ఏళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు కేవలం నెలకు 1000 రూపాయలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. అది ప్రజలకిచ్చే హామీల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.